నగరంలో సింగిల్ యాష్ ప్లాస్టిక్ నిషేధించాలని ప్రభుత్వం 2022లో ఉత్తర్వులు జారీ చేసింది. అయినా నిషేధం ఎక్కడా అమలవుతున్నట్లు కనిపించట్లేదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు మార్కెట్లోనే సైతం విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. గోడౌన్లో టన్నుల కొద్దీ నిల్వలు పెరిగిపోతున్నా, బహిరంగ అమ్మకాలు జరుగుతున్నా అధికారులు తనిఖీ చేయట్లేదు, ప్రత్యామ్నాయ మార్గాలు చూపట్లేదు. నేడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఒకటి. ఇప్పటికే బిలియన్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అయింది. ప్లాస్టిక్ వల్ల అనేక ప్రాంతాల్లో సహజ పర్యావరణ వ్యవస్థల విధ్వంసానికి దారితీస్తుంది. జీవ వైవిధ్యం ప్రభావంతో పాటు మానవ ఆరోగ్యం మీద దుష్ప్రభావం కనబడుతుంది. మైక్రో ప్లాస్టిక్స్ వినియోగం పెరగడం వల్ల సహజ పర్యావరణ వ్యవస్థలు కలుషితమవుతున్నాయి. మైక్రో ప్లాస్టిక్ ఆహారంలో, నీటిలో చేరి, ప్లాస్టిక్ వాటి అవశేషాలు శరీరంలో చేరి అవి విడుదల చేసే రసాయనాల వల్ల క్యాన్సర్, హార్మోన్ల అసమతుల్యత తదితర సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఈ ఉత్పత్తులను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం 2022లో ఉత్తర్వులు జారీ చేసింది. బాలనగర్, నాచారం, చర్లపల్లిలో 150 కార్ఖానాల్లో బహిరంగంగా ఉత్పత్తి జరుగుతున్నాయి. గోడౌన్లో టన్నుల కొద్దీ నిల్వలు పెరిగిపోయాయి. ఒకసారి వాడే ప్లాస్టిక్ వస్తువులు, ఇయర్ బడ్స్, బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, క్యాండిల్ స్టిక్స్, ఇక పెప్పర్మెంట్లకు వాడే పుల్లలు, ఐస్ క్రీమ్ పుల్లలు, అలంకరణకు వాడే థర్మాకోల్, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులతో పాటు ప్లాస్టిక్ గ్లాసులు, ఫోర్క్లు, కత్తులు, స్పూన్లు, స్టాలు, వేడి పదార్థాలు, స్వీట్ బాక్సుల ప్యాకింగ్ వాడే పల్చటి ప్లాస్టిక్, 100 మైక్రాన్ లోపు ఉండే ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం ఉంది.